నమస్తే. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గురించి చెప్పాలి అంటే విభిన్నమైన రాజకీయ నేతగానే చూడాలి. ఆయన వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించినా కూడా తనదైన పోకడలతోనే ముందుకు సాగారు. 2019లో వైసీపీకి 151 సీట్లతో అధికారం దక్కింది. దానికి కారణం అన్ని సామాజిక వర్గాలు గుత్త మొత్తంగా ఓట్లేసి గెలిపించడమే. చిత్రం ఏంటి అంటే టీడీపీని ఎక్కువగా అభిమానించే కమ్మ సామాజిక వర్గంలోని వారు కూడా గుర్తించదగిన సంఖ్యలో మద్దతుగా నిలిచారు. అందువల్లనే కృష్ణా, గుంటూరు వంటి టీడీపీ హార్డ్ కోడ్ జిల్లాలలో వైసీపీ సునాయాసంగా విజయం సాధ్యమైంది. అయితే వైసీపీ పవర్లోకి వచ్చాక అమరావతి రాజధాని విషయంలో ఉదాసీనత చూపించడంతో మొదలైంది. ఆ తర్వాత కమ్మల పట్ల కూడా కొంత దూరం పెట్టే రాజకీయం చేశారు అన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. మంత్రివర్గంలో ఎప్పుడూ కమ్మలకు స్థానం ఉంటుంది. అలాంటిది మొదటి విడతలో కొడాలి నానికి ఛాన్స్ ఇచ్చినా విస్తరణలో ఆ సామాజిక వర్గమే లేకుండా చేయడంతో వారిలో అది భారీ అసంతృప్తికి, వైసీపీ మీద ఆగ్రహానికి కారణమైంది. అంతేకాదు, కమ్మల రాజకీయ ప్రాబల్యం ఉన్న చోట సామాజిక ప్రయోగాలు చేయడం కూడా మంటగా మారింది. ఇలా వారి విషయంలో ఎందుకో అప్పట్లో ఒక రకమైన గ్యాప్ పెంచేశారు అని చెప్పుకున్నారు. ఈ క్రమంలో కమ్మలు, కాపులు, బీసీలు ఇలా ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు అంతా తలా ఒక చేయి వేసి మరి వైసీపీ భారీ ఓటమికి కారణమయ్యారు. ఇక వైసీపీ ఓటమి తరువాత మెల్లగా అసలు విషయాలు ఆ పార్టీ పెద్దలకు అర్థమవడం మొదలయ్యాయి అని అంటున్నారు. కాపులను దగ్గర చేసుకుంటూ వస్తున్న వైసీపీ ఇప్పుడు కమ్మల మీద కూడా అవ్యాజ్యమైన ప్రేమను చూపిస్తోందట. వారిని గుర్తించి గౌరవించడం మీద చర్చ అయితే సాగుతోంది. రానున్న ఎన్నికల్లో కమ్మలకు సముచితమైన ప్రాధాన్యం ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం డిసైడ్ అయింది అంటున్నారు. తాజాగా ఒంగోలులో వైసీపీ ఒక ప్రయోగం చేసింది. ఆ సీటును ఎప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డికే ఇస్తూ వచ్చింది. ఆయన చూస్తే జనసేనలోకి వెళ్లారు. దాంతో మరో రెడ్డికే అక్కడ సీటు ఇస్తారు అని అంతా అనుకుంటున్న వేళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన చుండూరు రవికి పగ్గాలు ఇవ్వడంతో సర్వత్రా చర్చ సాగుతోంది. టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన దామచర్ల జనార్దన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వైసీపీ కూడా అదే సామాజిక వర్గాన్ని దగ్గరకు తీయడాన్ని కొత్త వ్యూహంగా చూస్తున్నారు. ఇక దేవినేని అవినాష్ను ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా నియమించిన వైసీపీ రానున్న కాలంలో ఆయనకు కోరుకున్న చోట ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అంటోంది. గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానికి ప్రయారిటీ ఇస్తూనే మరింత మందిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. గన్నవరం టికెట్ను వంశీకి మరోసారి ఇచ్చేందుకు రెడీగా ఉంది వైసీపీ. అలాగే గుంటూరు జిల్లాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడిని సైతం ప్రోత్సహిస్తోంది. ఇంకా అనేక మందికి ఈసారి పార్టీ పరంగా ప్రోత్సహించి పెద్దపీట వేయాలి అని వైసీపీ వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. కమ్మలకు బలమైన కోటలుగా ఉన్న నియోజకవర్గాలలో వారికే టికెట్లు ఈసారి ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ ఉంటుంది అంటున్నారు. దాంతో పాటుగా కొత్తగా సీట్లు పెరుగుతాయి కాబట్టి మరిన్ని అవకాశాలు అంటున్నారు. మరి వైసీపీ చేస్తున్న ఈ సామాజిక ప్రయోగం కానీ, కమ్మ ప్రేమలు కానీ ఏ విధంగా వర్కౌట్ అవుతాయి, ఏ రకమైన ఫలితాలు వస్తాయి అన్నది చూడాల్సిందే.